Hello all and welcome to The Modern Teacher. Welcome to a new initiative of The Modern Teacher. ఇవాళ నుంచి మనం డైలీ వొకాబులరీని డీల్ చేద్దాం. ఇది పర్టికులర్గా ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్, ఏపీ హైకోర్ట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కంపల్సరీగా యూజ్ అవుతుంది. కానీ నేను ప్రెజెంట్ వచ్చిన నోటిఫికేషన్ 2025 రిక్రూట్మెంట్కి గాను నా తరపు నుంచి మీకు ఇస్తున్న డైలీ వొకాబులరీ. ఇందులో మనం ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లాంటివి చూద్దాం. సో ద బేసిక్ వొకాబులరీ. ఫస్ట్లీ మనం ఇంపార్టెంట్ సినోనిమ్స్, ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ సినోనిమ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ కండెమ్ అంటే ఖండించడం అని అర్థం. సో దీనికి సినోనిమ్స్ ఏంటంటే క్రిటిసైజ్, బ్లేమ్ అండ్ డినౌన్స్. సో నాతో పాటు చెప్పండి, కండెమ్. దీనికి సినోనిమ్స్ క్రిటిసైజ్, బ్లేమ్, డినౌన్స్. దీనికి తెలుగు మీనింగ్ ఏంటి? తెలుగులో కండెమ్ని ఖండించడం అని అంటారు. సో ప్రెజెంట్ ఇండియా పాకిస్తాన్కి రిలేటెడ్ కంటెక్స్లో ఈ వర్డ్ వచ్చింది. ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించినట్టయితే కొన్ని వర్డ్స్ని గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను, కొన్ని వర్డ్స్ని రెడ్ కలర్లో హైలైట్ చేశాను. రెడ్ కలర్లో హైలైట్ చేసిన వర్డ్స్ అన్ని నెగిటివ్ వర్డ్స్, నెగిటివ్ సెన్స్ ఆఫ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. ఓకే, సో కండెమ్కి క్రిటిసైజ్, బ్లేమ్ అండ్ డినౌన్స్ ఇవి సినానిమ్స్. దీనికి యాంటోనిమ్స్ ఏంటి? కండెమ్కి ఆపోజిట్ వర్డ్స్ అప్రూవ్, ఎండోర్స్ అండ్ గ్లోరిఫై. అప్రూవ్, ఎండోర్స్ అండ్ గ్లోరిఫై. సెకండ్ వర్డ్ కాంప్రిహెన్సివ్. కాంప్రిహెన్సివ్ అంటే సమగ్రమైన, అంటే ఎంటైరిటీ గురించి మాట్లాడుతుంది, కంప్లీట్నెస్. సో కాంప్రిహెన్సివ్, సమగ్రమైన. దీనికి సినానిమ్స్ ఏంటి? థరో, పానోరమిక్, ఎక్స్టెన్సివ్. ఇవి కాంప్రిహెన్సివ్ వర్డ్కి సినానిమ్స్. ఇప్పుడు కాంప్రిహెన్సివ్ వర్డ్కి యాంటోనిమ్స్ ఏంటి? స్పెసిఫిక్, ప్రిసైజ్, సర్కమ్స్క్రైబ్డ్. స్పెసిఫిక్, ప్రిసైజ్, సర్కమ్స్క్రైబ్డ్. ఇప్పుడు థరో, పానోరమిక్, ఎక్స్టెన్సివ్ అంటే ఏంటి? కంప్లీట్నెస్ గురించి మాట్లాడుతున్నాయి, కంప్లీట్గా, ఎంటైరిటీ. ఇక్కడ స్పెసిఫిక్, ప్రిసైజ్ అండ్ సర్కమ్స్క్రైబ్డ్ అంటే ఓన్లీ స్పెసిఫిక్గా కొన్ని వాటి గురించి, మొత్తం వాటి గురించి కాదనమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ అన్ యాంటోనిమ్. థర్డ్ వర్డ్ రెక్కింగ్. రెక్కింగ్ అంటే ధ్వంసం అని అర్థం. సో దీనికి మీనింగ్స్ ఏంటి? దీనికి సినానిమ్స్ ఏంటి? డెబ్రీ, రబుల్, రిమైన్స్, రూన్స్, షాఫ్. డెబ్రీ, రబుల్, రిమైన్స్, రూన్స్, షాఫ్. ఇవి రెక్కింగ్ అనే వర్డ్కి సినానిమ్స్. అంటే రెక్కింగ్ అంటే ధ్వంసం. ఇప్పుడు దీనికి యాంటోనిమ్స్ ఏంటి? ఎరెక్ట్, ఫ్యాబ్రికేట్, కన్స్ట్రక్ట్. అంటే ధ్వంసానికి మనం మీనింగ్స్ గురించి మాట్లాడితే డెబ్రీ అంటే కూలిపోవడం, ఆ కూలిపోయిన వాటి యొక్క రిమైన్స్. రిమైన్స్ అంటే ఏంటి? రిమైన్స్ అంటే ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, ఆ స్ట్రక్చర్ కింద పడిపోయిన తర్వాత అప్పుడు దాన్ని రిమైన్స్ అని అంటాం అనమాట. అలాగే రూన్స్, ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, శిథిలం అని అంటాం కదా, శిథిలాలు. సో దట్ ఈస్ వాట్ రూన్స్ ఇస్. సో ఇప్పుడు దీనికి యాంటోనిమ్స్ ఏంటి? ఎరెక్ట్, ఫ్యాబ్రికేట్ అండ్ కన్స్ట్రక్ట్. ఎరెక్ట్, ఫ్యాబ్రికేట్ అండ్ కన్స్ట్రక్ట్. సో ఇక్కడ కన్స్ట్రక్ట్ గురించి మాట్లాడుతున్నారు, నిలబడిన దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ఇండాక్ట్రినేట్. ఇండాక్ట్రినేట్ అంటే ఉపదేశం అని అర్థం. టీచ్, ఎన్లైటెన్, సెర్మన్. సో ఇలా కొన్ని వర్డ్స్ వస్తాయి అనమాట. ఇండాక్ట్రినేట్ అంటే ఉపదేశం. సో నార్మల్ టీచింగ్కి ఇండాక్ట్రినేట్కి ఒక థిన్ లైన్ ఉంది. ఇండాక్ట్రినేట్ అంటే బ్రెయిన్ వాష్ చేయడం. సో కంప్లీట్గా ఒక టాపిక్ని ఒక పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇప్పుడు నేను మీకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీరు నన్ను ఏ క్వశ్చన్స్ అడగకుండా ఆ టాపిక్ నిజమే అని చెప్పి మీరు ఒప్పుకుంటే దాన్ని ఇండాక్ట్రినేట్ అంటారు అనమాట. సో బుద్ధిస్ట్ సెర్మన్స్, దట్ ఈస్ వాట్ ఇండాక్ట్రినేషన్ ఈస్, ఉపదేశం. నెక్స్ట్ వర్డ్ ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే బెదిరించడం. స్కేర్, ఫ్రైటెన్, స్ట్రాంగ్ ఆర్మ్, హెక్టర్. ఇవన్నీ కూడా ఇంటిమిడేట్కి సినానిమ్స్. స్కేర్, ఫ్రైటెన్, స్ట్రాంగ్ ఆర్మ్, హెక్టర్. ఇవన్నీ ఇంటిమిడేట్కి సినానిమ్స్. ఇప్పుడు దీనికి యాంటోనిమ్స్ ఏంటి? సూత్, కన్సోల్, రీఅష్యూర్. సూత్ అంటే కామ్ చేయడం అని అర్థం. సూత్ మీన్స్ కామ్. కన్సోల్, ఓదార్చడం. రీఅష్యూర్. సో ఇవన్నీ కూడా దీనికి యాంటోనిమ్స్, ఇంటిమిడేట్ అనే వర్డ్కి యాంటోనిమ్స్. సో ఇవి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ ఇడియమ్స్ చూద్దాం. ఇవి నేను అరిహంత్ ఎస్పీ బక్షి బుక్, నేను మీకు ఇంగ్లీష్కి చెప్పిన రిసోర్స్ నుంచి తీసుకుంది. అయితే ఇవాళ నేను ఒక పర్టికులర్ కంటెక్స్ట్ మీదే నేను ఈ ఇడియమ్స్ అన్ని ఫ్రేమ్ చేశాను. ఇవన్నీ కూడా ఫుడ్కి రిలేటెడ్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఇడియంలో కూడా ఒక ఫుడ్ ఐటమ్ ఉందన్నమాట. సో ఇక నేను ఓన్లీ మీకు 5 ఇచ్చాను, కానీ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు రిమైనింగ్ ఇడియమ్స్ ఎంసీక్యూ ఫామ్లో కానీ లేకపోతే డైరెక్ట్ టెక్స్ట్ ఫామ్లో కానీ మీకు అపియర్ అవుతాయి. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దేర్ యాజ్ వెల్. సో లెట్ us look at these important idioms. First, the apple pie order.
యాపిల్ పై ఆర్డర్ అంటే ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ అని అర్థం అనమాట, అంటే కరెక్ట్ ఆర్డర్లో ఉండడం. ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఎవ్రీథింగ్ వాజ్ కెప్ట్ ఇన్ యాపిల్ పై ఆర్డర్, అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉన్న ఇన్స్పెక్షన్ రోజు అని అర్థం. సో ఆల్రెడీ నేను మీకు ఇంగ్లీష్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ చూపించాను, అందులో ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ అడిగారు. సో కంపల్సరీగా మీకు 1 or 2 క్వశ్చన్స్ ఈ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్లో రావచ్చు. సో ఫస్ట్ వన్, యాపిల్ పై ఆర్డర్ అంటే ఇన్పర్ఫెక్ట్ ఆర్డర్ అని అర్థం, నాట్ ఇంపర్ఫెక్ట్, ఇన్పర్ఫెక్ట్. సెకండ్ వన్, అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే కాజ్ ఆఫ్ క్వారల్ అని అర్థం. పర్టికులర్గా రోమన్ గాడ్స్కి సంబంధించిన స్టోరీ, దాని బ్యాక్ స్టోరీ గురించి మనం ఎంటైర్గా వెళ్ళక్కర్లేదు. కానీ సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ గాడ్స్ అందరూ వాళ్ళలో ఎవరు బ్యూటిఫుల్ పర్సన్ అని గొడవ పడ్డారనమాట. దానికి రీజన్ ఒక యాపిల్. దీనివల్ల ఒక పెద్ద యుద్ధమే జరిగింది, దాన్నే ట్రోజన్ వార్ అని కూడా అంటారు. సో ఇది రోమన్ మైథాలజీకి సంబంధించిన స్టోరీ. సో ఇప్పుడు అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏంటి? కాజ్ ఆఫ్ క్వారల్. సో ancestral property is an apple of discord between two sisters. ఇద్దరు చెల్లెళ్ళ మధ్య, ఇద్దరు అక్క చెల్లెళ్ళ మధ్య ancestral property అంటే తదనంతరంగా వస్తున్న ఆస్తి అనేది ఒక cause of quarrel, an apple of discord. Next, look at the third one, bad egg. Bad egg అంటే a worthless అని అర్థం. He comes of a noble family, but he himself is bad egg. అతను గొప్ప కుటుంబం నుంచి వస్తాడు, బట్ హీఈస్ నాట్ ద కరెక్ట్ పర్సన్ అని అంటున్నారు. హీఈస్ ఎ వర్త్లెస్ పర్సన్. సో బ్యాడ్ ఎగ్ అంటే వర్త్లెస్ అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటే రిపెంట్ అని అర్థం. రిపెంట్ అంటే మీనింగ్ ఏంటి? పశ్చాత్తాపపడడం. రిపెంట్ మీన్స్ పశ్చాత్తాపపడడం. కేర్లెస్ స్టూడెంట్స్ ఆఫెన్ హ్యావ్ టు క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ డ్యూరింగ్ ది ఎగ్జామ్. సో ఎగ్జామ్ అంటే మనకి తెలుగులో ఉంటుంది చూసారా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని చెప్పి, సంథింగ్ లైక్ దట్ అనమాట. సో ఎంటైర్ థింక్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు పశ్చాత్తాపడతారు ఎందుకు చదవలేదు అని చెప్పి. సో కేర్లెస్ స్టూడెంట్స్ ఆఫెన్ హ్యావ్ టు క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ డ్యూరింగ్ ది ఎగ్జామ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ, రివార్డ్ అండ్ పనిష్మెంట్. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్ అని అంటాం. సో బ్రిటిష్ ఫాలోడ్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ టువర్డ్స్ ఇండియన్స్. సో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ఏంటి? మీకు ఒక గిఫ్ట్ ఇస్తారు ఫస్ట్, దాని తర్వాత మీకు పనిష్మెంట్ కూడా వస్తుందన్నమాట. అంటే పైకి గుడ్గా కనిపించవచ్చు, పైకి మంచిదానిలా కనిపించవచ్చు, బట్ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అదే పనిష్మెంట్ అనమాట. సో బ్రిటిషర్స్ రైల్వేస్ కన్స్ట్రక్ట్ చేశారు, బట్ అట్ ద సేమ్ టైమ్ త్రూ దాట్ రైల్వేస్ మన ఇంటీరియర్ పార్ట్స్లో ఉన్న, మన హింటర్లాండ్లో ఉన్న గూడ్స్ అన్ని కూడా బయటికి తీసుకెళ్ళిపోయేవారు. సో అలాగా వాళ్ళు ఒక దాన్ని తీసుకొస్తే దాంతోపాటు ఒక నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట, ఒక పనిష్మెంట్ కూడా ఉంటుంది. సో రివార్డ్ అండ్ పనిష్మెంట్. సో బ్రిటిష్ ఫాలోడ్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ టువర్డ్స్ ఇండియన్స్. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ ఇడియమ్స్. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇడియమ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ద టెలిగ్రామ్ లింక్ ఈజ్ ఇన్ బయో. So don't forget to subscribe there as well. Don't forget to join there. And this is the end of the video. In the coming days, inka sections ne add chestu veltanu. Signing off, your modern teacher.